క్రైస్తవులని దేవుని వాక్యం సెలవిస్తున్నది. రోళ్లపాడు గ్రామం, ప్రియమైన మిడ్తూరు మండలం, దేవుని నంద్యాల వలన జిల్లా, ఆంధ్రప్రదేశ్. యేసు దేవుని ఈరోజు కుమారుడని 25వ నమ్మేవారు తప్ప తారీఖు ఎవరు కూడా 1 ఈ నెల లోకాన్ని జయించలేరు. 2026. నిత్య జీవము పొందగలిగే క్రైస్తవులు ఎవరు? అద్వితీయ సత్యదేవుని మరియు అద్వితీయ సత్యదేవుని చేత పంపబడిన యేసును ఎవరైతే సరైన విధానంలో తెలుసుకుంటే వారే నిత్య జీవము పొందగలరు. ఇంతకు అద్వితీయ సత్యదేవుని చేత పంపబడి మన కోసం తనను తాను దేవునికి బలిగా అర్పించి అనగా మరణించి దేవుని చేత మరల 3వ దినం తిరిగి లేపబడిన ఆ మహానుభావుడైన నజరుడైన యేసుడని ఎవరని మనము అనుకున్నట్లయితే, ఆలోచించినట్లయితే రోమపత్రిక 1వ అధ్యాయం 4వ వచనము ఇది వచ్చినాడు. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిర్మూలింపబడిను. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల యేసు ప్రభుని దేవుని కుమారుడని మీరు విశ్వసించిన మీకు నిత్య జీవము వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల కృపాబలములు నానా విధములుగా ఉన్నవి కానీ, ఆత్మ ఒక్కటే, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ, ప్రభు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు కానీ, అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, ఆయన తండ్రి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు అని కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడుతున్నది. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి ఒక్కడే, ఆయన దేవుడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఒక్కడని మీరు తెలుసుకోండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు విశ్వాసం ఉంచినట్ల మీరు నిత్య జీవము పొందుతారు. యేసు ప్రభువుని మీ నోటితో ఒప్పుకొని ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని యందు మీరు విశ్వాసం ఉంచిన మీరు రక్షింపబడతారు అనే దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ, యేసు దేవుని కుమారుడని నువ్వు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, యేసు ప్రభు దేవుని కుమారుడని మీరు తెలుసుకోవాలి.